హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మెడిసిన్ నాలెడ్జ్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఈ వీడియోలో మనం డెంగ్యూ వ్యాధి ఎలా వస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. దోమకాటు ద్వారా డెంగ్యూ జ్వరం వస్తుంది. దీనికి సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయం కలుగుతుంది. మరి డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి, బాధితులు ఎవరు, నివారణ, చికిత్సా మార్గాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ డెంగ్యూ వ్యాధి ఎడెన్ ఈజిప్ట్ ఈడెస్ ఆల్ఫోఫిక్టస్ అనే దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూ వ్యాధి సోకిన వ్యక్తిలో లక్షణాలు వ్యాధి బారిన పడిన తర్వాత 4 నుంచి 6 రోజుల తర్వాత కనిపిస్తాయి. అలానే ఈ లక్షణాలు 10 రోజుల వరకు ఉంటాయి. ముఖ్యంగా ఆకస్మికంగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి, తీవ్రమైన కండరాల నొప్పి, అలసట, వికారం, వాంతులు అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా చర్మంపై దద్దుర్లు, ఇది జ్వరం ప్రారంభమైన 2 నుంచి 5 రోజుల తర్వాత కనిపిస్తుంది. వ్యక్తి శరీరంలో రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు, లీకేజీ అయినప్పుడు తీవ్రమైన డెంగ్యూ జ్వరం వస్తుంది. దీనివల్ల ప్లేట్లెట్ సంఖ్య తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భంలో తీవ్రమైన డెంగ్యూ బారిన పడతారు. దీని లక్షణాలు ముఖ్యంగా తీవ్రమైన కడుపు నొప్పి, తరచుగా వాంతులు, చిగుళ్ళు, ముక్కు నుండి రక్తస్రావం, మూత్రం, మలం, వాంతిలో రక్తం, చర్మం కింద రక్తస్రావం, ఇది గాయంలా ఉండవచ్చు. సాధారణంగా ఏ వ్యాధికైనా ప్రారంభంలోనే తగిన చికిత్స తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు, లేకపోతే ప్రాణాపాయం తప్పదు. డెంగ్యూ విషయంలో కూడా అంతే. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయి చనిపోయే అవకాశం ఉంది. డెంగ్యూ కన్నా డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వలన మరణాలు అధికంగా ఉంటాయి. డెంగ్యూ అనగానే ముందుగా వినిపించే పేరు ప్లేట్లెట్స్ కౌంట్. ఆరోగ్యవంతులైన మనిషిలో ప్లేట్లెట్స్ కౌంట్ 1,50,000 నుంచి 4 లక్షల మధ్య ఉంటుంది. దీనికి విరుద్ధంగా డెంగ్యూ జ్వరం ఉన్న వ్యక్తుల్లో ప్లేట్లెట్స్ కౌంట్ దాదాపు 20 నుండి 40,000 వరకు పడిపోయే అవకాశం ఉంది. ప్లేట్లెట్స్ అనేవి ఎముక మధ్యలో ఉత్పత్తి అవుతాయి. అయితే డెంగ్యూ బారిన పడిన వ్యక్తుల్లో ఈ వైరస్ నేరుగా ఎముక మధ్యను ప్రభావితం చేస్తుంది, కనుక ప్లేట్లెట్స్ ఉత్పత్తి తగ్గుతుంది. అంతేకాక ఈ వైరస్ రక్త ప్రవాహంలో ప్లేట్లెట్లను నాశనం చేస్తుంది. డెంగ్యూ బారిన పడ్డ 4వ, 5వ రోజు తర్వాత ప్లేట్లెట్స్లు తగ్గడం ప్రారంభిస్తాయి. ఫలితంగా రోగి బలహీనంగా మారుతాడు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలే పోవచ్చు. వైద్యపరంగా లేదంటే ఆహారంలో మార్పుల ద్వారా ప్లేట్లెట్ సంఖ్యను పెంచుకోవచ్చు. ఆహారం ద్వారా పెంచుకోవాలంటే ఆకుకూరలు, ఇనుము అధికంగా ఉండే ఆహారాలు, కాయధాన్యాలు, గుమ్మడి గింజలు, బొప్పాయి, పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలు సహజంగా రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ను పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి, ప్రోటీన్, ఫోలిక్ యాసిడ్, జింక్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. డెంగ్యూ రోగులలో ప్లేట్లెట్స్ కౌంట్ను పెంచడానికి బొప్పాయి ఆకు రసాన్ని అత్యంత ప్రభావవంతంగా సహజ నివారణలో ఒకటిగా అంటున్నారు వైద్యులు. దీన్ని జ్యూస్ లేదా సప్లిమెంట్ల రూపంలో తీసుకోవచ్చు. అంతేకాకుండా గిలోయ్ అనేది రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలకు ప్రసిద్ధి చెందిందని ఆయుర్వేదిక మూలికల్లో పేర్కొంటున్నారు. దానిమ్మలో ఐరన్ పుష్కలంగా ఉండి ప్లేట్లెట్స్ కౌంట్ పెంచడానికి ఉపయోగపడుతుంది. గుమ్మడికాయ, దాని గింజలు ప్లేట్లెట్స్ కౌంట్ను పెంచడంలో సహాయపడే అవసరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. గుమ్మడికాయ సూప్, జ్యూస్ తీసుకుంటే ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. కలబందలో కూడా ప్లేట్లెట్స్ కౌంట్ను మెరుగుపరచడంలో చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. బచ్చలి కూరలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డగట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పాలకూరను ఆహారంలో చేసుకోవడం ద్వారా సహజంగా ప్లేట్లెట్ సంఖ్యను పెంచుకోవచ్చు. ప్లేట్లెట్స్ కౌంట్ను పెంచడానికి వీట్ గ్రాస్ అత్యుత్తమైనది. దీనిలో క్లోరోఫిల్ అనే సమృద్ధిగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ మాదిరిగా పరమాణు నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. గోధుమ గడ్డి రసం తాగడం వల్ల ప్లేట్లెట్ స్థాయిలు త్వరగా పెరుగుతాయి. అంతేకాకుండా బీట్రూట్, క్యారెట్ జ్యూస్లు కూడా ప్లేట్లెట్ సంఖ్యను పెంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఆహారం ద్వారా త్వరగా రికవరీ అవ్వరు అనుకున్న సందర్భంలో రోగి పరిస్థితిని మెరుగుపరచడం కోసం డాక్టర్లు అతనికి వైద్య చికిత్సల ద్వారా ప్లేట్లెట్స్ కౌంట్ను పెంచే ప్రయత్నం చేస్తారు. ప్లేట్లెట్స్ కౌంట్ ప్రమాదకరంగా తగ్గిన సందర్భాల్లో ప్లేట్లెట్ మార్పిడి అవసరం కావచ్చు. ఈ ప్రక్రియలో రక్తస్రావం సమస్యలను నివారించడానికి దాత నుండి రోగికి ప్లేట్లెట్స్ను మార్పిడి చేయడం జరుగుతుంది. డెంగ్యూ జ్వరాన్ని నిర్ధారించడానికి వైద్యులు రక్త పరీక్షలు సూచిస్తారు. సిబిపి, డెంగ్యూ సెరాలజీ పరీక్ష, డెంగ్యూ వైరస్ యాంటీజెన్ డిటెక్షన్ వంటి పరీక్షలు సూచిస్తారు. తీవ్రమైన డెంగ్యూ బారిన పడితే కాలేయ పనితీరు పరీక్షలు, మూత్రపిండ పనితీరు పరీక్షలు, ఛాతీ ఎక్స్రే, ఈసీజీ, యుఎస్జీ, 2D ఈకో, డైమర్, ఫైబ్రోనోజన్ పరీక్షలు వంటివి సూచిస్తారు. డెంగ్యూ వ్యాధికి నిర్దిష్టమైన మెడిసిన్ లేదు. ఓటీసీ ఔషధం పారాసిటమాల్ వాడితే కండరాల నొప్పులు తగ్గుతాయి. ఇవే కాక వైద్యులు డెంగ్యూ చికిత్స కోసం ఆస్పిరిన్, ఐబుప్రోఫిన్, నాప్రాక్సిన్ సోడియం వంటి ఔషధాలు సూచిస్తారు. కానీ వైద్యుల సూచన మేరకు వీటిని తీసుకోవాలి. వీటితో పాటు పౌష్టికాహారం, కాచి చల్లార్చిన నీరు, తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాల్సి ఉంటుంది. డెంగ్యూ జ్వరాన్ని నివారించడానికి ఉత్తమమైన మార్గం దోమకాటు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం. ఇందుకోసం ఇంటి లోపల
దోమతెరలు ఉపయోగించాలి. బయట ఉన్నప్పుడు పొడవాటి చేతుల చొక్కా, పొడవాటి ప్యాంటు, సాక్సులు వేసుకోవడం ఉత్తమం. దోమకాటు నుంచి తప్పించుకోవడం కోసం ఫ్యాన్, ఏసీ వంటివి వాడుకోండి. సాయంత్రం సమయాల్లో ఇంట్లో దోమలు రాకుండా తలుపులు, కిటికీలు మూసి ఉంచండి. లేదంటే వాటికి మెష్ ఏర్పాటు చేయండి. పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సి ఉంటుంది.